హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్. ఫ్రెండ్స్, మనకి ఈ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. పైన 2 BHK, కింద 2 షాపులు, కార్ పార్కింగ్ అండ్ 2 రోడ్ కార్నర్ అండి, 40 feet రోడ్డు. అండ్ మిగతా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము. సో ఇక్కడ అన్ని విల్లాస్ అనండి, ఆల్రెడీ దిగిపోయి ఉన్నారు. చిన్న చిన్న G+1 హౌసెస్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి. ఓకేనా, ప్రతి దాని గురించి డీటెయిల్గా చెప్తాను. అండ్ అక్కిరెడ్డిపాలెం టు వై జంక్షన్ రోడ్డు గురించి కూడా మీకు న్యూస్లో ఏమొచ్చిందో ఆ న్యూస్ రిపోర్ట్ కూడా మీకు పైన ఇస్తాను, స్క్రీన్ మీద ఇస్తాను. సో ఇప్పుడు ఒకసారి ఎంట్రన్స్ రోడ్ చూద్దామండి. ఇదేనండి 40 feet రోడ్. ఇది 2 road కార్నర్ చెప్పాను కదా, ఇదో 40, లెఫ్ట్ సైడ్ 40. అది మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్దాము. ఇదిగోండి రైట్ సైడ్ సింహాచలము 6 km డిస్టెన్స్. ఈ రోడ్డే శాంక్షన్ అయింది, మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా. రెండో లైన్లో చూడండి, జుప్తాడ నుంచి వేపగుంట వరకు 6 km, 120 feet రోడ్ శాంక్షన్ అయిందండి. 1 year లోపు వేయాలి. ఓకేనా, సో ఆ రైట్ సైడ్కి సింహాచలం 6 km, లెఫ్ట్ సైడ్కి పెందుర్తి 3 km. ఓకేనా, జస్ట్ 3 km అనండి. ఎంత డెవలప్ అవుతుంది అనేది మీకు స్క్రీన్లోని క్లారిటీగా ఇచ్చేసాను. ఎందుకంటే మీరందరూ 16,000 మంది నన్ను నమ్ముతున్నారు. ఓకేనా, 16,000 మంది సబ్స్క్రైబర్స్ నన్ను నమ్ముతున్నారంటే మీకు క్లారిటీ అనేది నా ఛానల్ ద్వారా ఇవ్వాలి. అందు గురించి ఇస్తాను. కింద 2 షాపులు అన్నాను కదా, అండ్ ఈ ముందున మీకు మొత్తం అంతా గచ్చు అది వచ్చేస్తుందండి. లోపల గచ్చు వస్తుంది అండ్ ముందున స్టెప్స్ అవి వస్తాయండి. వర్క్ అయితే పైన అంతా అయిపోయింది, షాపుల దగ్గర మాత్రమే అవ్వలేదు. అండ్ లోపల టైల్ కాన్సెప్ట్స్ కానీ అన్నీ బాగున్నాయండి. ఇక్కడ గేట్ చూడండి, 10x10 గేటు. ఓకే, కార్ ఈజీగా వెళ్ళి వచ్చేటట్టు గేట్ అయితే ఉంటుందండి. అండ్ ఇదంతా మొత్తం ఒక క్రిటా కార్ పెట్టుకున్నంత పెద్ద కారు. ఓకే, పెద్ద కారు పెట్టుకున్నంత స్పేస్ అయితే ఉంది. మీకు లోపలికి వెళ్తే ఇంకా బాగా అనిపిస్తుంది. పైన 2 BHK అన్నాను కదా. అండ్ ఇది ఎన్ని గజాలు అండ్ 2 road కార్నర్ 40 feet రోడ్స్ ఎన్ని గజాలు అన్నీ మీకు కంప్లీట్గా వీడియో మధ్యలోనే చూపిస్తాను. ముందు ఈ ఎన్విరాన్మెంట్ అంతా చూడండి, టైల్ కాన్సెప్ట్స్ కానీ అండ్ ఇక్కడ పిల్లర్స్. చాలామంది ఇది పిల్లర్స్ కాదేమో అనుకుంటారు కదా, పిల్లర్ హౌసెస్ అండి మెయిన్. అందుకే ఫస్ట్లోనే మీకు పిల్లర్స్ చూపించేస్తాను. సో ఇది మనకి కింద వాష్రూమ్, ఇంకా వాళ్ళు కమోడ్స్ బిగించలేదండి. అండ్ మీకు విల్లాస్ చెప్పాను కదా, ఆ ఎదురుగా ఉన్నది ఒక విల్లా. రైట్ సైడ్ ట్రిప్లెక్స్ కడుతున్నారు చూడండి, అక్కడ వర్క్ అవుతుంది కదా, అది ట్రిప్లెక్స్. మీకు చెప్తున్నాను కదా, ఇక్కడే ఐటీ హబ్కి కూడా దగ్గర. ఇప్పుడు మనకి తరులవాడ ఐటీ హబ్ ఇచ్చారు, మీకు ఐడియా ఉందో లేదో. ఆనందపురం దగ్గరలోని తరులవాడ. ఈ బిల్డింగ్ నుంచి తరులవాడ మీకు 14 kilometers, అంటే 10 నిమిషాలు కూడా ఉండదండి ఐటీ హబ్కి. అంత డెవలపింగ్. ఇది జన చైతన్య లేఅవుట్లోని బిట్టండి. అండ్ దీనికి ఎన్ని గజాలు అండ్ అంతేకాకుండా ఇంకా ఏమేమి వస్తాయి ఎమ్యూనిటీస్ అన్నీ మీకు చెప్పేస్తాను. ఫస్ట్ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే, రోడ్లతో సహా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జుప్తాడ్లో తప్ప ఎక్కడ ఎన్ని బిల్డింగ్స్, ఇండివిజువల్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ కట్టట్లేదు. ఇక్కడే ఒక 10 రిసార్ట్లు కూడా ఉన్నాయండి. ఈ పక్కనే 10 రిసార్ట్లు కూడా ఉన్నాయి. అదే రోడ్డు మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, రైట్ సైడ్ నుంచి సింహాచలము, లెఫ్ట్ సైడ్ నుంచి పెందుర్తి 3 kilometers, రైట్ సైడ్ నుంచి సింహాచలంకి వై జంక్షన్ అంటే మౌంట్ డియోస్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరికి 6 kilometers. ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పక్కనే అని చెప్తున్నాను ఇండైరెక్ట్గానే. మీకు 6 kilometers మాత్రమే. వ్యాన్లు అవి వస్తున్నాయి చూడండి, అలా వెహికల్స్ పాస్ అవుతూనే ఉంటాయి. సో పెందుర్తి డైవర్షన్ చేయడానికే ఈ రోడ్డు వీళ్ళు 1 year లోపు వేయాలని వీళ్ళు ఇచ్చారు. గంభీరం వరకు, చుత్తాడ గంభీరం వరకును అంటే తరులవాడ అనౌన్స్ చేశారు. అది కూడా మీకు న్యూస్లో చూడండి, ఒకసారి యూట్యూబ్లో కొట్టండి. తరులవాడ ఐటీ హబ్ వారం రోజులు కూడా అవ్వలేదు. ఐటీ హబ్ తరులవాడ అండ్ రుషికొండ మాత్రమే. ఎలాగైనా దగ్గరేనండి, పక్కనే ఉంటుంది ఈ హౌస్ అయితే. ఓకే, సో 2 షాపులు, కిందన కార్ పార్కింగ్, పైన 2 BHK అండ్ 2 road కార్నర్ రావడం అనేది ఇంపాసిబుల్. 2 road కార్నర్ ఎక్కడ దొరకదు. ఊరంతా తిరుగుతారు చాలామంది, 2 road కావాలండి అని అడుగుతారు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. 49 lakhs అండి. 49 lakhs అని ఎంత తక్కువ అంటే 2 road కార్నర్లోని దొరకడం. మీరు ఒక ఫ్లాట్కి 45 lakhs పెట్టేస్తున్నారా? సో ఇక్కడ వాళ్ళు బార్గెన్ చేయండి. 45 lakhs మీరు అడగండి, వాళ్ళు ఇస్తారు కదా, ఆ రేట్కి ఇవ్వరా? 49 పెట్టినాడు ఒక 3-4 లక్షలు తగ్గరా? అవి కూడా మీరు ఆలోచించుకోండి. ఓకేనా, సో ఇది 2 BHK అన్నాను కదా. ఒకసారి లోపలికి వెళ్దాము. హాల్ L shape హాల్ అండి. సో చూసారు కదా, సీలింగ్స్ కూడా లేటెస్ట్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూము, మధ్యలో హాలు, అటు సైడ్ మాస్టర్ బెడ్రూము, కిచెన్ ఉంటుంది. అవి కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూము. అండ్ ఇది మనకి ఎన్ని గజాలు అనేది కూడా చెప్తున్నాను అన్నాను కదా. ఇది మనకి 68 square yards మాత్రమే. ఓకేనా, 68 square yards తక్కువ అని చాలామంది అంటున్నారు. అలాగే ఎప్పుడు ఆలోచించొద్దండి. మీరు 68 square yardsలో 2 BHK, ఒక కార్ పార్కింగు, 2 road కార్నరు 49 lakhsలో దొరకడం అనేది చాలా ఇంపాసిబుల్. అండ్ జన చైతన్య లేఅవుట్లో దొరకడం అనేది అసలు అసాధ్యం. మీరు ఎక్కడైనా తిరగండి, నేను బెట్టకాస్తున్నాను. మీరు ఈ జుప్తాడు మొత్తం తిరగండి, మీకు ఇలాంటి 2 road కార్నర్ దొరికితే
నేనే మీకు రిటర్న్ ఒక 10,000 రిటర్న్ ఇస్తాను, ఓకేనా? సో అలా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కొనుక్కున్నాడు అదృష్టవంతుడు, ఒకటే పాయింట్. కొనుక్కున్న వ్యక్తి, డేర్ చేసి కొనుక్కున్న వ్యక్తి అదృష్టవంతుడు. బ్యాంక్ లోన్ రాకపోతే కదండి మీకు ప్రాబ్లము. 68 స్క్వేర్ యార్డ్సా అని అంటున్నారు. అదే మీరు ఆ లోపల ఎక్కడో మట్టి రోడ్లో అట్లా పెట్టేస్తున్నారు. రోడ్డు పక్కన ఒక 100 మీటర్స్ 60 మీటర్స్ మాత్రమే ఉంది. ఇలాంటి దగ్గర పెట్టుకోవడానికి మీకు ఆలోచన ఏంటి అని చెప్తున్నాను. నా ఛానల్ ద్వారా ఈ 16,000 మంది నన్ను ఎలా నమ్ముతున్నారో, ఈ డాక్యుమెంట్ కావాలన్నా మీరు నచ్చి ఓకే అనుకుంటే అడ్వాన్స్ ఒక 5,000 10,000 ఇప్పించి మీకు డాక్యుమెంట్ ఇప్పిస్తా, ఓకే? సో అలా చెక్ చేసుకోండి. ఎంట్రన్స్ చూడండి, 36 అడుగుల ఎంట్రన్స్ బిల్డింగ్ వెడల్పే ఉంది. అందుకే 2 షాపులు దిగాయి. లెఫ్ట్ సైడ్ కావాలన్నా మీరు కార్ పార్కింగ్ చేసుకోవచ్చు సౌత్ వైపు. ఇది సౌత్ వెస్ట్ కార్నరు, నార్త్ వైపు ఎంట్రన్స్ అండి. మెయిన్ 2 BHK అన్నాను కదా. సో హాల్ దాటే లెఫ్ట్ సైడ్ కిచెన్ అండ్ రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. చూడండి, అన్నీ లేటెస్టే, ఫాల్ సీలింగ్ అన్నీ లేటెస్టే. చుట్టూ అవుట్ సైడ్ కూడా మీకు చూపించాను కదా ఎలివేషన్, అది అంతా టెక్స్చర్ వర్క్ తోటే చేయించారండి. తక్కువ ఏం అవ్వదు. 68 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ 18,000 వేసుకున్నా, 2 సంవత్సరాల క్రితం ఆ బిల్డర్ కొన్నారంట. 18,000 వేసుకున్నా మీకు 68 గజాలకి ఒక 15 లక్షలు అవుతుంది. కన్స్ట్రక్షన్కి ఒక 25 లక్షలు, 42 లక్షలు ఆయనకి అయిపోయింది మొత్తం అంతా. 49 పెట్టాడు. ఒక 3 లక్షలు 4 లక్షలు లాభం లేకుండా ఎలాగమ్ముతాడు? మీకు ఇంత క్లారిటీ ఏ యూట్యూబర్ ఇవ్వడండి. నేనే నా రామ్ కిరణ్ ఒక్కడే చెప్తాడు. రామ్కి కన్స్ట్రక్షన్ టెక్ ఛానల్ ద్వారా మాత్రమే చెప్తాడు. సో అందుకే ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. 40 లక్షలు 45 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కునే కన్నా, ఆ ఇబ్బందులు పడే కన్నా పర్వాలేదు, ఒక సంవత్సరం లోపు డెవలప్ అవుతుంది. చుట్టుపక్కల ఇల్లు కూడా చూపించాను కదా, విల్లాస్ కూడా చూపించాను కదా. విల్లాస్ అంటే కోట్లు పెట్టి కట్టుకుంటారండి. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ వస్తున్నారంటే అర్థం చేసుకోండి. అది ఒక్కటి పాయింట్ మీకు చెప్తాను, ఇంక రెండోది చెప్పను. సో ఇది గైస్ 68 గజాల 2 రోడ్ కార్నర్ బిట్. ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలంటే అదే నెంబర్కి నాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో కంప్లీట్ నెంబర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.